తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. వసంత నవరాత్రులు మొదలవుతున్నాయి కదండి. మామూలుగా సామాన్యులు కూడా నవరాత్రులు చేసుకోవచ్చు అంటారా? మామూలుగా సామాన్య మహిళలు చేసుకోవాలని ఆశ ఉంటుంది. కొందరేమో నియమాలు చాలా ఉంటాయి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎట్లా అంటే అట్లా చేసుకోకూడదు, అంటే ఎట్లా అంటే అట్లా చేసుకోరు అందరూ, కానీ ఒక భయం అనేది ఉంటుంది కదండి. ఆ భయాన్ని, ఆందోళనని మీ మాటల ద్వారా శాంతింపజేయించండి. తప్పకుండా తెలియజేస్తానండి. అందరికీ ముందు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వసంత నవరాత్రులు చేసుకోవడానికి నియమములు. ఎలాగైతే మనం శరన్నవరాత్రులు చేసుకుంటామో అవే నియమాలు. ఇక్కడ ముందుగా అమావాస్య రోజు దీక్షాధారణ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు అంటే అదే రోజు పొద్దున్న, అంటే ఉగాది రోజు పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకుని పసుపుతో అలికి ముగ్గు వేసుకుని బియ్యం పోసి కలశ మానవాయితీ ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోండి. లేని వాళ్ళు అవసరం లేదు. అంటే అందరు కలశం పెట్టలేరు కదండి, భయం అనిపిస్తుంది కదండి. అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకో, అలవాటు అయిన వాళ్ళు, సాధనలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. లేదు సాధనలో లేకపోయినా కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. మామూలుగా కొత్తగా చేసుకోవాలనుకోండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేదా కొన్నేళ్ల పాటు మామూలుగా పూజలు చేసుకుంటూ ఉండి తెలిసి ఇలా చేసుకుంటే మనము బాగుంటుంది అన్న వాళ్ళు కలశం పెట్టుకోవాలంటే భయపడతారు కదండి. ఏమీ భయపడక్కర్లేదు. చక్కగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే ఇంత ఫోటో తెచ్చుకోండి, చిన్నది అమ్మవారిది, లలితాదేవిది ఇప్పుడు అందరికీ దొరుకుతున్నాయి. లలితాదేవి ఫోటో తీసుకురావాలి, చేసుకోండి. అక్కడ చక్కగా శుభ్రం చేసి ఎర్రటి వస్త్రం పరిచి అక్కడ దాని మీద అమ్మవారి ఫోటో పెట్టి షోడశ ఉపచార పూజ అమ్మవారికి. షోడశోపచార పూజ. ఇక్కడ తర్వాత ధూపం, దీపం, నివేదన ఇవన్నీ మళ్ళీ చెప్తాను నేను. అమ్మవారికి నివేదనలు ఏం చేయాలి అనేది చాలా అనుమానంగా ఉంటుంది. మనకి లలితా సహస్రనామంలో 99వ శ్లోకం నుంచి ఇవే ఉంటాయి. ముద్గౌదనము, దద్యోజనము, గుడాన్నము, చిత్రాన్నము, అన్నాలు, 6 రకాల అన్నాలు మనకి లలితా సహస్రనామంలో చెప్పబడ్డాయి. ఈ 6 తర్వాత మళ్ళీ అవే రిపీట్ చేయడం, అవే నివేదన. అన్నప్రసాదమే నివేదన. అన్నప్రసాదమే నివేదన అమ్మవారికి. అలాగే పానకము, వడపప్పు, ఇవి కంపల్సరీ. చలివిడి కూడా చేస్తారు కదండి కొంతమంది. పానకము, వడపప్పు కంపల్సరీ. అన్నప్రసాద నివేదన. అలాగే తాంబూలం మర్చిపోకూడదు అమ్మవారికి. అమ్మవారు ఎప్పటికీ తాంబూల చరవణం చేస్తూ ఉంటారు కాబట్టి, అందుకే అమ్మవారు చేసిన తాంబూల చరవణం మీద సౌందర్యలహరిలో శ్లోకాలే ఉన్నాయి. ఎట్లాంటి తాంబూలం ఇవ్వాలి? అవును కదా. ఎండు ఖర్జూరం చిన్న ముక్క, యాలక్కాయ చిన్న ముక్క, అలాగే సున్నము, వక్క పొడి, దాన్ని ఏమంటారు, జాపత్రి, జాజికాయ, సుగంధ ద్రవ్యాలన్నిటినీ కూడా వేసి తేనె వేసి మళ్ళీ చిటికెడు పంచదార వేసి, తేనె పంచదార రెండు వేసి, ఒక జీడిపప్పు, అద్భుతం, పచ్చకర్పూరం వేసి నివేదనతో పెట్టాలమ్మా అమ్మవారికి. అదే తాంబూలం సమర్పయామి అన్నప్పుడు ఇవన్నీ పెట్టాలంటారా? నివేదన చేసినప్పుడు అమ్మవారికి నివేదన చెయ్యండి. నివేదన చేసి తాంబూలాన్ని దాన్ని ప్రసాదం కింద స్వీకరించాలి. ఎవరైతే పూజ చేస్తున్నారో వారు ఆ తాంబూలాన్ని ప్రసాదం కింద స్వీకరించాలి. అంటే ఇప్పుడు నైవేద్యం చేస్తామండి, పులిహోర చేస్తాము, చక్కెర పొంగల్ చేస్తాము, ఇవన్నీ చేసి అక్కడ పెట్టామనుకోండి. పెట్టినప్పుడు తాంబూలం కూడా అప్పుడే పెట్టమంటారా? తాంబూలం కూడా అప్పుడే పెట్టండి. నివేదనలో భాగంగానే ఈ తాంబూలాన్ని పెట్టి, తాంబూలం చాలా శ్రద్ధగా చెయ్యాలండి. ఈ చివరలు, పై చివర కింద చివర తీసేసి, తమలపాకులు ఎప్పుడూ కడగకూడదు. అవునండి, తొడవమంటారు కదా. బట్ట పెట్టి మంచిగా శుభ్రం చేసుకుని తొడిమెలు తీసేయాలి, కొసలు తొడిమ తీసేసి సున్నం వెనకాల రాయాలి. ఆకు వెనకాల సున్నం రాసి పైన
చక్కగా ఒక్కొక్క నేను చెప్పిన సుగంధ ద్రవ్యాలు, జవ్వాది, జాపత్రి, యాలక్కాయి, చాలా ఉన్నాయి ఇంకా, అన్నీ వేసి ఓ జీడిపప్పు, ఇంత తేనె, పంచదార వేసి, కుంకుమ పువ్వు కూడా వేస్తారు కదండి. కంపల్సరీ. పచ్చకర్పూరం కూడా కంపల్సరీ. పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు. సున్నం అంటే మళ్ళీ ఇంత రాసుకోకండి, చాలా అమ్మవారి నోరైన పక్కుద్ది కదండి. కొంచెం చిన్నగా రాసుకో. ఇది నివేదనతో పాటు అమ్మవారికి నివేదన చేసి చక్కగా మీరు ఆ తాంబూల చరణం చేయండి. అంటే ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, పూజ చేస్తాను, భోజనం అయిన తర్వాత వేసుకోమంటారా? భోజనం అయిన తర్వాత వేసుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఆ తాంబూల చరణం చేస్తూ టీవీ చూడడం, పడుకోవడం కాదు, ఆస్వాదించాలి, ధ్యానాన్ని చేయాలి. తాంబూలం వేసుకున్నప్పుడు అమ్మవారి ధ్యానం చేసుకుని ఆ అమ్మని మనస్సులో ఒక్కసారి ధ్యానం చేసుకుంటూ, మరి ఆ రసం అంతా దిగుతుంది కదండి, మన శరీరంలోకి వెళ్తుంది కదా. అవును, లలిత సహస్రనామాల్లో ఉందిగా కూడా. అమ్మ యొక్క ప్రసాదం ఎంత ఆస్వాదిస్తూ తినాలి, టీవీ చూస్తూనో పక్కాళ్ళతో దెబ్బలాడుతూ కాదు. చక్కగా తీసుకోండి అమ్మ, మీకు ఇది చేసి చూడండి, విశేషమైన ఫలితం ఉంటుంది. విశేషమైన ఫలితం ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. శివకామేశ్వరి గారు ఏమనుకోవద్దు కానీ ఒక్కసారి తాంబూలంలో ఏమేమి వేసుకోవాలో వివరంగా చెప్పండి. తప్పకుండా. యాలక్కాయ, ఎండు ఖర్జూరం, జవ్వాదు, జాపత్రి, జాజికాయ, కరక్కాయ చిన్న ముక్క, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, జీడిపప్పు, 9 రకాలు అయిపోయినాయి. బాదాం వేసుకుంటే, బాదాం కూడా చిన్న పలుకుల్లాగా కొంచెం కోరేసి, బాదాం, తర్వాత తేనె, పంచదార, సున్నం. ఇది ప్రత్యేకంగా మీరు ఒక పొడి చేసుకుని డబ్బాలో పెట్టుకోండి. షాపుల్లో కొనద్దమ్మా. పొడి చేసేసుకొని మనం ఒక డబ్బాలో, నేను ప్రతిరోజు ఇదే చేస్తాను, పొడి చేసేసుకుని అక్కడ పెట్టేసుకుని అంత వేసి దాని మీద తేనె, పంచదార వేసి సున్నం రాసి నైవేద్యం పెట్టేస్తాను. మీరు అంత పొడి చేసేసుకున్నాక జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో కలిపేసుకోండి, అట్లా వేసేసుకోవచ్చు. ఈజీ, టైం సేవ్ అవుతుంది. అవునండి, వేసి పెట్టేసుకోవచ్చు ఒక దాంట్లో. వేసి అమ్మవారిని తలుచుకుంటూ ఆస్వాదిస్తూ తాంబూల పూరిత ముఖ. అందుకే అమ్మవారి లలిత సహస్రనామంలోనే ఉంది కదండి. ఆ తాంబూల చరణం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. పైగా ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే తాంబూల చరణం స్త్రీకి చాలా ముఖ్యం. స్త్రీకి సున్నం ఏం చేస్తుంది, గొల్లబారిపోయిన మన ఎముకలకి పుష్టి ఇస్తుంది, కాల్షియం. ఇప్పుడు వచ్చేవంతా ఎండలో తాంబూల చర్వణం వల్ల వడదెబ్బ తగలదు. తమలపాకు తినడం వల్ల కఫ సంబంధమైన వ్యాధులు వెళ్ళిపోతాయి. అలాగే మనకి తెలియదు కానీ నాడులన్నీ ఉత్తేజం అవుతాయి తమలపాకు చర్వణం చేయడం వల్ల. కఫము పోతుందంటారు, నాడులు ఉత్తేజం అంటున్నారు. దాంపత్యం బాగుంటుంది. అవునండి, పూర్వం చిలకల చుట్టి వేళ్ళకు పెట్టుకొని ఇచ్చేవారు కదా. అంతా ఇప్పుడు చెప్తే మొరటగా ఉంటుంది. అవును, దంపతులకి తాంబూల చర్వణం చేయడం వల్ల దాంపత్యం బాగుంటుంది, ధాతు పుష్టి వస్తుంది. తాంబూల చర్వణం చాలా గొప్పదమ్మా, ప్రతిరోజు వేసుకోండి, ఎంత బాగుంటుందో. కానీ ఖచ్చితంగా 3 ఆకులు వేయాలి, 2 కాదమ్మా. తాంబూలానికి 3 ఆకులు వేయాలి. వేసి, అవునండి, ఆవిడ త్రిపుర సుందరిగా 3 వేసి, అసలు ఎందుకో ముందు నుంచి 3 ఆకులు ఎవరికైనా తాంబూలం ఇచ్చినప్పుడు కూడా 3 ఆకులు, 2 పళ్ళు, 2 వక్కలు పెడతారు. 2 ఇస్తున్నారండి. అది 3 ఖచ్చితంగా వెయ్యాలి. 3 ఆకులు, 2 వక్కలు, 2 పళ్ళు పెట్టి ఇవ్వాలి. పూర్వం నుంచి అదే ఆచారం. ఇందాక మనం తాంబూలంలో వక్కపొడి చెప్పుకోవాలి. వక్కపొడి చెప్పను. వక్కపొడి చక్కగా వేసి తాంబూలం నివేదన చేసి భోజనం అయిన తర్వాత పుచ్చుకోండి. ఇక ఉపవాసం ఉండాలా? ఉపవాసం అవసరం లేదు, కానీ పొద్దున్న పూజ టిఫిన్ తినకుండా జావ లాంటిది తాగండి. ఒక పండు తీసుకోండి, జావ తాగండి. సాత్వికమైన భోజనం 2 పూట్ల నివేదన చేయాలిగా అమ్మవారికి. సాత్వికమైన భోజనం అంటే ఉల్లి, వెల్లుల్లి, కారం ఎక్కువ లేకుండా సాత్వికమైన భోజనం. ఇవి తీసుకొని మరి 2వ పూట నివేదన ఏం చేయాలండి? పండు ఫలం పెట్టచ్చు. నేను చెప్పిన అన్నప్రసాదాలు రాత్రే పెట్టాలి. పొద్దున మహానైవేద్యం మనం ఏం వండుకుంటే అది పెట్టాలి. నవరాత్రి ఎప్పుడు రాత్రే
రాత్రి పగలు పూజ, షోడశోపచార పూజ పొద్దున్న చేసి నైవేద్యం చేయాలి. నవరాత్రి స్పెషల్ పూజ రాత్రి. ఇక్కడ కూడా ఎందుకంటే 9 రోజులు 9 అవతారాలు. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేచి, చతుర్థకం తెలుసుగా మనకి. ఇదే మన దుర్గా నవరాత్రుల్లో కూడా చేస్తాం. దీనికి స్పెషల్గా ఏ రోజు అష్టోత్తరం ఆ రోజు చదువుకోవాల్సిన పని లేదు. 9 రోజులు లలితా అష్టోత్తరమే చదువుకోవాలి. 9 రోజులు లలితా అష్టోత్తరమే చదువుకోవాలి. లలిత అమ్మవారికి సంబంధించిన నామాలే చదవాలి. ఆ లలితాదేవిని, ఎందుకంటే చూడండి 999 నామాల్లో ఎక్కడ ఆవిడ పేరు రాదు. లాకర్లో చెప్తుంది. పైన చెప్పిన 999 నావే. శ్రీమాత మొదలు వస్తుంది, లలితాంబిక. ఆ అమ్మని పైన చెప్పారు కదా 999. మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి, దుర్గా అన్ని నామాలు ఉన్నాయి అందులో. ఇవన్నీ ఎవరు అంటే నేనే. దాక్షాయిణి కూడా ఉంటుందండి అని ఆఖర్లో వస్తుంది. అవునమ్మా, ఆఖర్లో వస్తుంది. అందుకని అమ్మే అన్నీ కాబట్టి 9 రోజులు కూడా అమ్మ నామస్మరణే. అష్టోత్తర శతనామావళి, దాని విశిష్టత కూడా చెప్తాను. సహస్రము లలితాదేవి. ఇలా చేసుకుంటూ ఉపవాసం అవసరం లేదు. తలస్నానం వీలుంటే చేయండి. బ్రహ్మచర్యం మాత్రం ఖచ్చితంగా పాటించాలి. 10 రోజులు పాటించాలి. భూసైనం అంటారు. నా బోటి వాళ్ళు ఉంటారు, కింద పడుకొని లేవలేము. మరి మంచం మీద పడుకోవచ్చమ్మా. అప్పుడు ఏం చేస్తారంటే మొదటి రోజు పడుకునే ముందు పాత దుప్పటి తీసేసి కొత్త దుప్పటి పరుచుకుని పడుకోండి. ఇంకా అది మీరు రోజు మార్చుకోవాల్సిన పని ఏం లేదు. మీకంటే 9 రోజులు ఆ దుప్పటి ప్రత్యేక దీక్షలాగా అదొకటి పెట్టుకొని పడుకోవచ్చు. కింద పడుకుని లేవలేక అనవసరమైన తెచ్చుకోకండి. పైన పడుకోవచ్చు, ఏమి అభ్యంతరం ఏం లేదు. ఇది. ఇక పూజా విధానానికి వెళ్దామంటే ఇంకొంచెం నియమాలు ఏంటంటే చెప్పానుగా, తలస్నానాలు పడితే చేయండి. ఇప్పుడు ఈ కాలంలో పడకపోవడం ఉండదు, పడితే చేయండి, లేకపోతే అక్కర్లేదు. పొద్దున్న కొంచెం జావా, ఒక పండు తీసుకోండి. సాత్వికమైన భోజనం, ఉల్లి వెల్లుల్లి కారం ఎక్కువ లేకుండా. ఇది భూసైనం అక్కర్లేదు, పైన పడుకోండి. భూసైనం చేయగలిగిన వాళ్ళు పైన చేయండి. బ్రహ్మచర్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైన నియమం, ఈ 9 రోజులు ఎవ్వరి మీద కోప్పడకూడదు. చాలా కష్టం. అదే ఉండాలి. కూడా విసుగు కూడా రాకూడదమ్మా. ఓర్పు సహనం అందులోనే ఉంటుంది. అస్సలమ్మా ఏ నవరాత్రులకైనా అంతే, లలితకి ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఆవిడ చాలా సౌమ్యాతి సౌమ్యం. నువ్వు ఎంత సౌమ్యంగా ఈ 10 రోజులు ఉన్నావో అంత ఫలితం ఉంటుంది. ఎవ్వరి మీద అరవడం కానీ విసుక్కోవడం కానీ. నిజంగా పరీక్షలు అప్పుడే వస్తాయి. మంచి ఆకలేసి భోజనం చేద్దామన్న సమయానికి ఎవరు భోజనానికి వస్తూ ఉంటారు. అదృష్టం కింద భావించండి. ఇక 9వ రోజు ఖచ్చితంగా సువాసిని పూజ ముగ్గురికైనా చేసుకోండి, కనీస పక్షం లేదంటే ఒక్కరికి. ఎందుకంటే ఆవిడ రమ, పార్వతి, లలిత, పార్వతి లక్ష్మీ సరస్వతి స్వరూపిణి కాబట్టి ముగ్గురికి కుదిరితే ముగ్గురికి చేసుకోండి, లేదంటే ఒక్కరికైనా. ఎలా చేసుకోవాలి సువాసిని పూజ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి.